అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత తొలి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో సంచలన ప్రతిపాదనలతో విరుచుకుపడ్డారు. రికార్డు స్థాయిలో దాదాపు 1 గంట 47 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో సరిహద్దు భద్రత, ఎన్నికల సంస్కరణలు, ఆర్థిక విధానాలపై ఆయన తన కఠిన వైఖరిని స్పష్టం చేశారు. ముఖ్యంగా అక్రమ వలసలను అరికట్టేందుకు ఢిల్లీలా చట్టం తీసుకురావాలని, నేరస్తులకు ఆశ్రయం కల్పిస్తున్న నగరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్పై అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు సేవ్ అమెరికా చట్టం ద్వారా ఓటర్ ఐడీ మరియు పౌరసత్వ రుజువును తప్పనిసరి చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. అనారోగ్యం లేదా సైనిక సేవలో ఉన్నవారు తప్ప మిగిలిన అందరికీ మెయిల్ ఇన్ బ్యాలెట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక హెల్త్ కేర్, ఆర్థిక రంగాల్లో మార్పులు కోరుతూ ఇన్సూరెన్స్ కంపెనీల లాభాలకు గండి కొట్టి ఆ నిధులను నేరుగా ప్రజలకే అందేలా చూడాలని, వాల్ స్ట్రీట్ సంస్థలు ఇళ్లను కొనుగోలు చేయకుండా శాశ్వత నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. ట్రంప్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ముఖ్యంగా వలస విధానాల్లో మార్పులు భారతీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వీసా నిబంధనలు, సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తే అమెరికాలోని భారతీయ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులపై ఆ ప్రభావం పడే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ను అడ్డుకునేందుకు ఆయన ప్రతిపాదించిన చట్టంపై కూడా ఇప్పుడు అగ్రరాజ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.